నెత్తళ్ళండోయ్ నెత్తళ్ళు. ఏంటి ఈ అమ్మాయి చేపలు అమ్మేస్తుంది అనుకుంటున్నారా? కాదండి. సముద్రంలో అయినా, గోదావరిలో అయినా నెత్తళ్ళ చేపలకుండే డిమాండే వేరు. సో, ఆ వెరైటీ ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన డిష్ వచ్చేసి నెత్తళ్ళ కూర అండి. సో చూడండి, నేను చూపిస్తున్నాను కదా. నేనైతే 1 కిలో నెత్తళ్ళు అయితే నేను తీసుకున్నాను. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించాయి. సో ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి 1 కిలో తీసుకున్నా. ఇంతకీ అది తూచి చేసి అతను మళ్ళీ నాకు ఇచ్చేసరికి కేజీకి తక్కువే వచ్చాయన్నమాట. సో నేను మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. సో అవే మీకు చూపిస్తున్నాను అనమాట. మాకైతే సముద్రంలో ఇక్కడ దొరుకుతాయి. సో ఆ చేపలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇంచుమించు కొంచెం పెద్దగానే ఉంటాయి. అవి నేను మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ ఉప్పుతో కడుక్కుని వాష్ చేసి అలా చేసుకునేసరికి ఇవిగో చూడండి ఇలా నీట్గా చేసుకున్నాను అనమాట. తర్వాత నేను వీటికి కొంచెం ఉప్పు, కొద్దిగా కారం అండ్ కొంచెం పసుపు కూడా నేను వీటికి పట్టించేసాను అనమాట. సో పట్టించేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో 200 mlకి ఎక్కువ, 1/2 కిలోకి తక్కువ అన్నమాట ఆయిల్ పడుతుంది దీనికైతే. సో ఎన్వి కాబట్టి ఎలా అయినా కొద్దిగా ఆయిల్ పడుతుందండి. దీనికి నేను ఒకే ఒక ఆనియన్ మీడియం సైజ్ అండ్ 5 నుంచి 6 పచ్చిమిర్చి మాట చీలికలు నేను ఇట్లా వేసుకున్నాను. వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం. నేనైతే పెద్దగా ఎక్కువ ఫ్రై చేయనండి ఆనియన్స్ అయితే. బాగా ఫ్రై చేసేస్తే నాకు అలా ఇష్టం ఉండదు. సో నేనైతే లైట్గా ఫ్రై చేసుకున్నానండి. నేనైతే చూడండి ఇలాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను. దీనిలోకి ఒక పెద్ద టొమాటో నేను ప్యూరీ కింద చేసుకుని దాన్ని వేసేసుకుంటున్నాను అనమాట. బికాస్ దీనిలోకి ఎక్కువ ఆనియన్స్ వేసినా తీపి వచ్చేస్తుంది. అలా అని వేయకపోయినా మనకు గ్రేవీ కనిపించదు కాబట్టి నేను టొమాటోని అయితే ప్యూరీగా చేసుకుని అది వేసుకున్నాను. కొంచెం పెద్ద సైజు టొమాటోనండి ఇది. సో దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా మనం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈలోపు నేను ఏం చేశానంటే మసాలాకి పట్టుకున్నాను అనమాట. 4 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క, కొంచెం ధనియాలు, జీలకర్ర, 2-3 లవంగాలు, చిన్న చెక్క, యాలక్కాయ ఒకటి వేసుకుని నేను మిక్సీ పట్టేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఈలోపు గ్రేవీకి అయితే ఈ ఆనియన్స్, టొమాటో పేస్ట్ అయితే ఎగిరిపోయినాయి చూడండి. వాటర్ అంతా పోయింది. సో నేను ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకుని దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను. ఎందుకంటే ముందు ఆల్రెడీ చేపలకి నేను కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది తగ్గించుకుని వేసుకుంటున్నాను అనమాట. సో ఇవి మనం సార్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేస్తే ఆ కర్రీ టేస్ట్ అనేది మొత్తం చేపలకి కానీ ఆ గ్రేవీ మొత్తం కూడా బాగా మంచిగా ఉడుకుతుందండి. సో ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి కంగారుగా చేసుకోవడం కన్నా నిదానంగా మనం ఇలా వంట చేసుకుంటేనే చాలా టేస్ట్గా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇలాగా నేను లో ఫ్లేమ్లో పెట్టే చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడు నేను మసాలా ఏదైతే ఉందో అది 1½ స్పూన్ అయితే నేను వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కిలో లెక్క కదా. సో నేను 1½ స్పూన్ ఈ మసాలా పేస్ట్ అయితే దీనిలో వేసుకుని నేను ఈ పచ్చివాసన పోయే వరకు కూడా దీన్ని కూడా నేను లో ఫ్లేమ్ మీదే నేను ఫ్రై చేసి పెట్టుకుంటున్నానండి. సో ఇలా మనం దీని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. లేదు అనుకుంటే కర్రీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కూడా వస్తుందన్నమాట. సో జాగ్రత్తగా చూసుకోండి. ఆయిల్ ఒకవేళ మీకు సరిపోకపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే ఇట్లా సరిపోతుంది. సో ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు అయితే దీనిలో వేసేస్తున్నానండి. ఇవి వేసేసిన తర్వాత నేను వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఎందుకంటే ఆ వేడి తగిలే కొద్దీ చేపలు అనేవి విడిపోతాయి అన్నమాట. సో మనం కలపడానికి ఉండదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ స్టవ్ బంద్ చేసినాక మొత్తం చేపలన్నీ కూడా నేను కలిపేసుకుని అవి సెట్ చేసిన తర్వాత మళ్ళీ నేను గ్యాస్ అయితే ఆన్ చేశాను అనమాట. సో లైట్గా నెమ్మదిగా వేడి తగులుతూ ఉంటే ఇంకా మనం దీనిలో గరిటె పెట్టే అవకాశం ఉండదు కాబట్టి నేను అలా చేశాను. స్టవ్ ఆపుకుని ఫిష్ వేసుకుని కలుపుకొని అప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను అనమాట. సో చూడండి ఇలాగా మనం ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మూత పెట్టి వదిలేస్తే తర్వాత ఈ కారం వేసిన చేపలు అవన్నీ కూడా పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది. సో ఈ టైంలో మనం ఏంటంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు
గుజ్జు అయితే మనం తీసి పెట్టుకోవాలి. ఆ వాటర్‌ని ఇప్పుడు దీనిలో వేసేసుకోవాలండి. సో, చూడండి మనం కదపడానికి ఉండదు కాబట్టి నేను అలాగే చూపిస్తున్నాను. నేనే షూట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. కదపడం కూడా జస్ట్ అటు ఇటు అంచులు పట్టుకొని కదుపుకోవాలి. దీనిలోకైతే పెద్ద నిమ్మకాయ సైజు ఉంటుంది కదా! ఆ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని, మనం గుజ్జు తీసుకొని దీనిలోకి చేపలు ములిగేలాగా మనం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. చింతపండు వాటర్. సో చూడండి ఈ టైంలో మీకు ఉప్పు కారం అడ్జస్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎంతో టేస్టీగా అయితే కూర అయితే రెడీ అయిపోతుంది. సో కొంచెం ఆ ఉడుకు పట్టిన తర్వాత నేను కొత్తిమీర కొంచెం కట్ చేసుకుని నేను దీనిలో చల్లుకుంటున్నాను అనమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కూరకు పట్టేలాగా. సో మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను. నేను కావాల్సినంత కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి అయితే కర్రీ అయితే అయిపోతుందండి. సో ఎప్పుడు చేసినా సూపర్ డూపర్ హిట్ అయిపోయి నెత్తళ్ళ కూర అయితే రెడీ అండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సో దీన్నైతే మనం హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. చేపల కూర అయితే చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. అందులోనూ రాత్ర వండి మార్నింగ్ తింటే ఇంకా బాగుంటుంది అన్నమాట. గోదావరి అమ్మాయిగా చెప్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.